నమస్తేనా. నమస్తే. ఏంటి బిడ్డ? ఏం లేదన్నా, ఒకడు డబ్బులు అడుగుతున్నాడన్నా. ఎవడెవడాడు? ఆ దగ్గర తీసుకున్నాడన్నా. ఎవడా బిడ్డ? చెప్తా. ఎవడు వాడు పెద్ద మొగోడు అనుకున్నాడా ఈ వీధికి? ఏమన్నా వాడు ఇంటికాడ వచ్చి చాలా రుబాబు చేస్తాడు. రుబాబు గుద్దలు ఇస్తామని ఏమనుకోడు. నా దెబ్బ అంటే అబ్బా నాలా ఎవడా వాడెవడు వచ్చి నా అడ్డారు వచ్చి మాట్లాడతాడు. ఆవిడు వాడు పెద్ద మొగోడు. ఆవిడు ఊరుకుందానా? ఏమోకుండా ఊరుకుంది. ఏం అట్లా మాట్లాడుతున్నావు? వాడు వచ్చి ఇక్కడ వచ్చి మా ఊళ్ళ గురించి మాట్లాడతాడంట వాడు. వాడు పెద్ద మొగోడు. వాడేమన్నా రౌడీ నవాడేమన్నా కాదు, రూపాయలు చేస్తాడంట వాడు. కాదు ఎవరి దగ్గర నీకు తెలియదులే. ఊకుండు తెలిసినలాగా మాట్లాడుతావు. వాడిని కథ చూస్తా. వాడు ఎవడవాడు? వాడు పెద్ద పెద్ద ఇది మనిషి మాట్లాడద్దు, గట్టి మాట్లాడద్దు. ఏం చేస్తాడు? పోరా నాయనా పో. ఇట్లా బెదపడి ఇది అయిపోయింది. పో అబ్బా ఇట్లా ఊరికే నువ్వు అట్లా మాట్లాడద్దు. ఏమి ఎందుకి సైలెంట్ ఉండు. సైలెంట్ వాడు గుద్ద చింతట్టేవన్నట్టే గుద్ద అరపడి చేస్తామని నా అడ్డారు వచ్చి మాట్లాడతారు. వాడు ఎట్ట మాట్లాడిపోతాడు వాడు. కాదు పెద్ద, ఊరికే ముందు ఎందుకు అట్లా అడుస్తున్నావు? మీరు ఇట్టనే నన్ను ఇది చేసినారా? ఊకున్నాడు రా. వాడి కథ చూస్తా. వాడు ఎవడో వాడి కథ చూస్తా. ఊక వదిలిపెట్టాను అని. మీరు ఊకునండి చూస్తావని సంగతి. సాయంత్రం ఈ రోజు రాని. యాడికి పోయింటి నువ్వు? నేను లేనప్పుడు ఇంటికాడికి వచ్చి ఆ సందులో నిలబడి దాదనంటే వాడు దాద. ఎవరికి దాదా వాడు? వాడి గుద్దలట్టే ఎంకలు ఇస్తామని ఏదంటే ఏమనుకున్నాడు. అన్న కింద దాదానా? ఇట్లాంటి దాదాలు ఎంతమంది చూసినాడు ఈ దాదా. చింతపండు చేస్తా. చింతపండు ఎవరు వచ్చినారంట ఇంటికాడ? ఎవరు చెప్పలేదా? ఎవడు వాడు లావున్నాడంట, ఎత్తున్నాడంట. లావుంటే నాకేం, ఎత్తుంటే నాకేం. నన్ను 1-2 అని వాడు పెరక్కలేడు, ముడేయలేడు. ఏం చేస్తావు చేసుకోను. కాదు తమాసకు ఉందే మజా కదా. సల్లగ్గా నువ్వు ఊకుండ్రా నాయన, ఊకుండు. మీరు ఇట్ట చేసే ఏమి నాలు చెప్పు. ఏమాట నువ్వు అట్లా తిరుగుతున్నావు? ఊరికే ఉండు. ఏం లేదు. వాడిని ఇరిచిపెట్టను అని. వాడు రావాలా వాడిని కథ చూస్తాయి. పొద్దు రాత్రికి వస్తాడేమో. వస్తానంట సర్దుకో. ఏం సర్దుకోవాలా? ఏమన్నాడంట? వాడు వచ్చి గట్టిగా మాట్లాడాడంట. వాడికి డబ్బులు ఇవ్వాలంట. తాగొచ్చినాడంట. తాగొచ్చి ఎట్టనేట పిల్లలు తల అందరు ఇంట్లో తలుపు వేసుకునేటట్టు దౌర్జన్యం చేసినాడంట. అన్నాడంట. ఎవడాడు? ఊరుకుండు. అలా ఉన్నాడు. అండ ఇంటాడు. ఏమింటాడు? వినని ఏం చేస్తాడు వాడు? మీరు ఇట్ట చేసి చేస్తున్నారు. ఎవరు కాదు వచ్చింది? మన దాదానే. ఊరి దాదా. అవునా? నాకు తెలియదు రై. చెప్పురా. నా ముందే నువ్వు ఎక్స్ట్రా చేస్తావా? ఎవడన్నా గట్టి గడిస్తారా? ఊరు బయట చెప్పురా. లేదు నువ్వు పక్క జరుగు. కథ ఏం కదా ముసలి ఇప్పుడే ఒక్క ఏట్లు వేసి పడేస్తారు. చెప్తే నా ముందరనే వ్యవహారం చేస్తావా? నా ముందరనే నువ్వు చేస్తావా? బట్టి సరే కథ కదా ముసలి వేసి పడేస్తారు. ఇప్పుడు చూడు. కాపాడరా. లేదు ఇన్ని మాటలు పడిన తర్వాత నేను ఉండలేను. నాతను కాదు. ఒక్క గుద్దుకి మన ఊరు మనిషేనా పాపము? మరి అనుకున్నాడు. తెలియక మాట్లాడానా? నేను చెప్పుకుంటే వాడు వీడు అంటే అవునా? ఎట్ట చేయరా? ఇది పక్క జరుగు. కథ ఏం కదా? కాదు నువ్వు అంత దూరం పోవద్దు. కొట్టలే వేస్తాడురా. అట్లా కాదు. నేను చెప్తే నువ్వు ఎందుకు ఇంట్లో తిట్టిందే? కోపం అట్టు వచ్చింది. మనిషిని తిట్టాలంటేనే ఊరు బయట పోయి తిట్టాలి. ఎదురుగా ఎవడన్నా తిట్టినారా ఇంతవరకు? అయిపోయింది నీది ఈ రోజు కలాస్. శాంతం అన్న. లేదు ఏం శాంతం లేదు. వాడు నా ముందరనే
చాలా కష్టాలు చేసినాడు. సార్లు చెప్తే వద్దురా ఆపన్నా, కొంచెం పక్క జరుగు. వద్దన్నా వద్దన్నా నా మాట వినన్నా. కాపాడరా డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పే ఇంకా రేపు ఎల్లుండి ఇస్తారా సండలేనా? ఎల్లుండి సడా ఖచ్చితంగా సగలేదా ఇస్తా. లే ముసోడా నేను వదిలిపెట్టండి రా. చెప్తే ఏం లేదు, నువ్వు పో, పో, నేను మాట్లాడతాలే. చెప్పు ఈ కథ ఏం కథ చూస్తాడు. నువ్వు పోయిరా మళ్ళీ డబ్బులు తీసుకొని మళ్ళీ ఎక్స్ట్రాలు చేస్తావా? ఏమోలేనా పాపం, ఎవరో అనుకొని తిట్టినాడు లేనా. నువ్వు పో, చెప్పురా నువ్వు పో, నువ్వు పో. చెప్పురా ఇదిగో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు చెప్పినావు కాబట్టి వింటున్నా, లేదంటే వాని కథ వాని ముసోని వేసి పడేస్తుంది. నాకు ఏమో తెలియక మనిషి ఎవరు అనుకున్నాడులే నిన్ను. డబ్బులు తీసుకొని మళ్ళీ ఎక్స్ట్రాలు ఎవరం చేస్తాడా? మనిషికి తెలియదన్న, రాత్రి ఊరికి పోయినాడంట, ఆహా ఎవరో వచ్చింటాడులే అనుకున్నాడు. ఆహా ఆ విషయమే నీ దగ్గర ఏమన్నా చెప్పేకి వచ్చినాడేమో అని నేను మరి నిన్నే తిడుతుంటే నన్ను మరి నేను చూసినాను కాబట్టి రాత్రి నువ్వు ఇంటికాడికి ఆ ముసలాయన ఇండ్లు ఎక్కడ అంటే నేను చూపిస్తే కదా, అవు ఇంకా నువ్వే కదా అవు తెలుసు కాబట్టి నేను ఊరుకుంటూ అని మొత్తుకుంటే కూడా ఇండ్లేదా మనిషి. నా ఆవేశం తగ్గట్టు వాడిని వేసి పడేస్తుంది. నువ్వు అడ్డం వస్తువి. ఏమోలేనా పాప ముసలాయన ఇస్తాడంటలే రేపు డబ్బులు. ముసలు అయితే అంత గట్టిగా వస్తాడా మరి? ఏం లేదా అన్నా ఏమన్నా తాగుతావా? మనకి ఇంత చేసిన తర్వాత తాకుంటే ఉంది. తాపిస్తారా? వాని కథ ఏం కథ చూస్తా అవన్నీ. అబ్బా పంచాయతీ తెగిపోయా. అబ్బా ఏం ఆ మనిషి వినకుండా ఇట్లా అయిపోయా. ఏమో ఎట్లా వాడు కొడతాడేం కదరా ఏమో చూడప్ప, ఆ మనిషి అయితే నీకు తెలిసిందేముంది, అవురా ఊరికే పెద్ద రౌడీ ఆ మనిషి. అవునా? మళ్ళీ నువ్వు ఎట్లన్నా నేను వద్దు అంటే అవురా ఆ మనిషి ముందరే నువ్వు తిడతావు, ఆ మనిషి ముందే వాడిని చంపుతా వీడిని చంపుతా అంటివి. అవురా ఎట్లా చేయాలి ఇప్పుడు ఇంకెట్లా చేయాలంటే ఇంకా ఏం చేస్తానబ్బా. ఎవరన్నా కాదు, ఎవరన్నా మన ఊర్లో ఆ మనిషిని ఎదిరించే మనిషి ఉన్నాడా? లేరు మళ్ళీ నువ్వు ఎట్లా, నేను చెప్తూనే ఉన్నా 10 సార్లు అన్న ఊరుకుండానా అంటే పడిండరా దాని దగ్గర మాట్లాడి ఎప్పుడు వేసుకుని వస్తేవి రాత్రి నిన్న వెలిగిందా? కొంచెం వేసుకుంటారా కాదు, ఎంత వేసుకుంటే కూడా ఆ మనిషి దగ్గర మాట్లాడాలంటే భయం అవుతుంది. చేయాలరా ఆ మనిషి ఏం ఒక్క 10 మందిని కొడతాడు ఆ మనిషి. రావుడు మళ్ళీ నువ్వు దాంట్లో మళ్ళీ ఉన్నాడు ఎవరో వచ్చినాడు ఇంటికాడికి అంటివి. ఆ మనిషి ఏంలా ఇటు పిల్లలు రాళ్ళు రప్ప నెత్తి మీద వేస్తాడు ఆ మనిషి. నువ్వు ఒక పని చేయి, నేను ఆ అన్నకి బీరు తాపించి కొంచెం శాంతి చేసి వచ్చిన చల్లగా చేసినావా? చేసినా 500 500 తీసుకోరా పోతేమనరా కాదు, ఆయనకి 500 ఖర్చు పెట్టినాను. రేపు ఎంత ఇస్తావా మనిషికి? మొత్తం ఇచ్చేయలే. మొత్తం ఎంత ఇవ్వాలరా? ఏముంది కొట్టకుండా దూరని ఏమో చూడప్ప, నేనైతే గ్యారంటీ లేను మళ్ళీ. ఎందుకంటే ఆ మనిషి సరేలే గాని 500 వద్దు. ఒకేసారి ఆ మనిషికి ఎంత ఇవ్వాలనుకుంటున్నావు? 10 లక్షలా ఎంత? 5 లక్షలు ఇప్పించుకుంది. 2 లక్షలు 5 లక్షలు సార్. 6 లక్షలు. 6 నాకు 1 లక్ష ఉన్నానులే, లేకుంటే నిన్నే చంపేస్తాడు ఆ మనిషి. సరేలే గాని ఇప్పటికి మాట్లాడితే కదా సరేలే గాని ఇంకా ఇప్పుడు ఇంటికాడికి పోయి 5 లక్షలు 6 లక్షలు ఇ నాకు ఇస్తా. నాకు 1 లక్ష ఇ తీసుకొచ్చి నీ సర్దుబాటు చేస్తాలే. ఇంటికాడికి వచ్చినా ఇంటికాడికి నీ ఇంటికాడికి వస్తాను నేను. పోదాం. వచ్చేవారు వద్దు, నాకు వచ్చింది వద్దు. చంపేస్తాడు. నువ్వు పోలే ఆయన దగ్గర మాట్లాడి రేపు వస్తా చూడు ఇంటికాడికి. సరే సరేలే.